ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడి వెళ్ళిపోతున్నారనుకోండి సభలో, ఆయన చెప్పిన మాటలు అంత సారవంతమైన మాటలు అనుకోండి, అవి సభని కదిపేసి ఆ మాటలు విన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మంచి వైపుకి తిరగడానికి అవకాశం కలిగేటట్టుగా అంత బాగా మాట్లాడి పెడుతున్నారనుకోండి, ఆయన వెళ్ళిపోయే వరకు కూడా రెండు చేతులు కరతాళనం చేస్తూ తప్పట్లు కొడుతూ లేచి నిలబడతారు. అట్లా లేచి నిలబడ్డారు అంటే అర్థం ఏమిటి అంటే వారి పట్ల ఎనలేని గౌరవాన్ని చూపించారు అని గుర్తు. అట్లా గౌరవం చూపించడానికి లేచి నిలబడతారు. అట్లా నిలబడలేదనుకోండి, అది అవతల వారిని చిన్నబుచ్చాలన్న ఉద్దేశ్యంతోనైనా అవ్వచ్చు, లేదా బద్ధకం చేతనైనా అయి ఉండొచ్చు. రెండూ తప్పే. ఎందుకనంటే ఇప్పుడు మహాత్ములైన వారికి మానవమానములు పట్టించుకోరు. ఆయన వృద్ధిలోకి రావాలి, పోన్లే ఇప్పుడు ఆయన నమస్కారం పెట్టనంత మాత్రం చేత నేను తక్కువైపోయేది ఏం లేదుగా. కొండ ఉంది, మీరు ఆ చిన్న అద్దం చేతిలో పట్టుకుని ఇలా చూశారనుకోండి, ఆ కొండ అద్దంలో చిన్నదిగా కనపడుతుంది. అంత మాత్రం చేత కొండ చిన్నదైపోయిందే? కొండకి ఏమైనా తక్కువ వచ్చిందే? ఒక రత్నం ఉందనుకోండి, సముద్రం దాన్ని అడుగున పెడుతుంది. తుక్కుందనుకోండి, ఎండిపోయిన ఆకులు అవిని పైన తల మీద పెట్టుకుంటుంది. సముద్రం ఎండిపోయిన ఆకుల్ని తల మీద పెట్టుకుని రత్నాన్ని పాదాల దగ్గర అడుగున పెట్టుకుందని రత్నం యొక్క విలువ తగ్గిపోయిందా? ఏం తగ్గిపోదు. మహాత్ములు వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడలేదనుకోండి, మనం వారి పట్ల అగౌరవ భావంతో ప్రవర్తించామనుకోండి, వారికి జరిగే తక్కువేం ఉండదు, వారికి వచ్చే అగౌరవం ఏముండదు. వారు అట్లాంటి వాటికి కుందిపోయే లేకి మనస్తత్వంతో ఉండరు. సరికదా, మనం వృద్ధిలోకి రావాలనే నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. మన బేలతనం బయటపడుతుంది. అట్లా ఉండకూడదు. అట్లా లేచి నిలబడకపోవడం బద్ధకంతో చేసినా, అవతల వారిని తిరస్కరించి చిన్నపుచ్చడానికి చేసినా, రెండు కారణాలలో ఏ కారణం చేత చేసినా కూడా మిగిలిన వారు, పెద్దలైన వారు, తెలిసున్నవారు, చదువుకున్నవారు, అనుభవం ఉన్నవారు ఏమంటారంటే వాడు మొద్ద అంటారు. మొద్దు అంటే ఒక పెద్ద దొంగ. ఓ దొంగని తెచ్చి అక్కడ పడేశారనుకోండి, అది మహాత్ములు వచ్చినా కదలదు, ఎవరు అంటే మహాత్ములు వచ్చినప్పుడు కదలకపోవడం అనేది అంత దారుణమైన విషయం. కాబట్టి గౌరవించడం అనేటటువంటిది ప్రధానంగా నేర్చుకోవాలి.